కేరళ గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కోడి కూస్తుందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు కోడి కూయడం తనకు చిరాకు తెప్పించిందని చెప్పాడు. రాధాకృష్ణపురంగా గుర్తించబడిన ఆ వ్యక్తి తనకు నిద్రభంగం కలిగిందని, అతని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని పేర్కొంటూ అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో ఈ సమస్యను నివేదించాడు. సాధారణంగా అలారం కొడితే స్నూజ్ బటన్ నొక్కి మళ్ళీ మంచి నిద్రను కొనసాగించవచ్చు. కానీ పక్కంటి కోడి తెల్లవారుజామున కూస్తే మీరు ఏం చేస్తారు? మీ నిద్ర బయట శబ్దాలను అధిగమించేంతంత గాఢంగా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? కోడి కూత బిగ్గరగా ఉందని, తద్వారా నిద్రకు భంగం కలుగుతూ ఉందని తెలిపాడు. ఇంకా ఈ కేరళకు చెందిన ఓ వ్యక్తి తన నిద్రకు ఆరోగ్యానికి భంగం కలిగించే కోడి కూత గురించి ఫిర్యాదు చేశాడు. ఇక కోడిని పెంచే పొరుగు వారిని అనిల్ కుమార్ అని గుర్తించారు. కుమార్ కోడి తెల్లవారుజామున 3 గంటలకు కోయడం ప్రారంభించి ప్రతిరోజు అలానే కొనసాగుతుంది. ఈ ఫిర్యాదును ఆర్టీఓ పరిశీలించారు. ఈ సమస్యను ప్రస్తావించి దానిని నిజంగా కలత పెట్టేదిగా తెలిపారు. దర్యాప్తులో కుమార్ ఇద్దరు పొరుగు వాళ్ళు తన నివాసంలోని పై అంతస్తులో తన కోళ్లను ఉంచుకున్నాడని తెలుసుకున్నారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి కుమార్ తన కోళ్ల షెడ్డును వేరే చోటకు మార్చమని కోరుతూ ఒక తీర్మానం అందించారు. 14 రోజుల్లోగా పై అంతస్తు నుండి కోడి పిల్లలను తరలించాలని ఆర్డీఓ అతన్ని ఆదేశించినట్లు సమాచారం.